బాల్మూర్ గ్రామ సర్పంచ్ కూరాకుల శిరీష అనే నేను రైతుల పక్షాన నిలబడ్డానండి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇష్టం వచ్చినట్టు పోలీసు వాళ్ళు దింపిరు. ఈరోజు దేనికోసం అంతమంది దింపిరు? మీరు పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు కానీ ఎవ్వరు భయపడరు. మేము దేనికి భయపడము. ఎందుకు భయపడాలి? మేము రైతులు కష్టం చేసుకుంటే వాళ్ళం. దేనికి భయపడాలి? వరకు భయపడాలి. అందుకే మేము గ్రామంలో అందరి తరపున నేను ఒకటే మాట చెప్తున్నా, ఇలాంటి ప్రాజెక్టులు మాకు వద్దు. మా రైతులు మాకు కష్టపడి పని చేసుకొని తింటారు, బతుకుతారు. మీరు ఎక్కడెక్కడో ప్రాజెక్టులు తెచ్చి చీడదొప్పితే వాళ్ళు ఎక్కడ బతుకుతారు, ఎక్కడ పోయి తింటారు? గ్రామ సభని బహిష్కరిస్తున్నాం. నా పేరు సుందర్ రెడ్డి. నేను 88 బాల్మూరు రైతును. ఒకటి భూసేకరణ కాకుండా కూడా వీళ్ళు ప్రభుత్వం ఏం చేసిందంటే ఇల్లీగల్గా ఇది ప్రాజెక్టు కావాలంటే కూడా ఫస్ట్ గ్రామ సభ తీర్మానం కావాలి, పీసా కమిటీ కావాలి, వాతావరణం అనుమతి కావాలి, సెంట్రల్ వాటర్ కమిషన్ అవన్నీ కావాలి. తర్వాత ఇంకొకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కూడా కావాలి. ఇవన్నీ కూడా గవర్నమెంట్కు తెలుసు. ఇవన్నీ తెలియకుండానే మళ్ళీ ఎమ్మెల్యే గారు చీఫ్ ఇంజనీరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ తెచ్చి ఫిబ్రవరి 25లో శంకుస్థాపనకు ఎమ్మెల్యే గారు పూజ చేసిండు. వాళ్ళకి తెలియదా ఎమ్మెల్యే గారికి రూల్స్? చీఫ్ ఇంజనీర్కు తెలుసు కదా రూల్స్. అది చేసిండు. అది చేసే ముందు కూడా ఇంజనీర్స్ వాళ్ళు రిపోర్ట్ ఏమి ఇచ్చిందంటే మేము రూసుల చెరువు లేకపోతే పెద్దరాయన చెరువు రామగిరికి ఏది ప్రాజెక్టు కావాలని మేము ఎన్నో రికమెండేషన్ చేస్తే కూడా ప్రతిపాదిస్తే కూడా వాళ్ళు కాదని ఇంజనీర్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చినారు. ఇవి చెల్లవు, చాలా టైం తీసుకుంటుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టైం తీసుకుంటుంది, వాళ్ళు ఇది అయితే బాగుంటుంది అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పిందని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది ఇంజనీర్ గారు. నేను చూపిస్తాను, నాకు లెటర్ నాది 27/19/25 వాళ్ళ లెటర్ ఇచ్చింది. అది ఒకటి. రెండవది ఒకటి ఏంటంటే వీళ్ళు భూసేకరణ చెప్పింది కదా, తహసీల్దార్ కాదు, యాక్ట్ 2013 సెక్షన్ 12 ప్రకారంగా ఏదైతే రైతులు ఉంటారో రైటింగ్ ద్వారా వాళ్లకు నోటీస్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళతోటి భూసేకరణ చేయాలి. అది తహసీల్దార్ కానీ అధికారులు కానీ ఉల్లంఘించిండు. అది అయినాక కూడా హైకోర్టు ఇచ్చింది ఆర్డరు. ఏమని? పీసా చట్టం ప్రకారంగా 2000 యాక్ట్ ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రపతి ఆమోదించిన చట్టాన్ని వీళ్ళు ఉల్లంఘించి ఎగ్జంప్షన్ చేసింది ఈ గవర్నమెంట్. ఈ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా 42 జీవో తెప్పించిండు. ఈ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టు కొరకు భూములు 3600 ఎకరాలు ఎగ్జంప్షన్ ఇచ్చిండు. వీళ్ళకి అధికారం, రాష్ట్రపతి చేసిన రూల్స్కు వీళ్ళకు అధికారం లేదు చేయడానికి. అది కూడా చెల్లదు. అది ముఖ్యంగా చేసింది ఏంటంటే వీళ్ళు తహసీల్దారు అధికారులు చాలా తప్పు చేస్తుంటారు. అది కూడా ముఖ్యంగా ఎమ్మెల్యే గారి పురోద్బలంతో చేస్తుందని తెలిసింది. ఏదైనా చేయాలంటే కూడా రైతులు గ్రామ సభ ఒప్పుకోవాలి, తర్వాత వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి, చేయాలి. కాబట్టి సర్పంచ్ గారు కూడా చెప్పినారు, అందరూ బహిష్కరిస్తున్నారు. కాబట్టి ఇది కూడా తహసీల్దార్ గారు కానీ ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే గారు కానీ ఒకటి తెలివి తెచ్చుకోవాలి, ఇక ముందు కూడా ఇటువంటి చేయకూడదని. నమస్తే. మీరు అందరికి ఉన్నది రాయాలని మీ అందరికీ దండం పెట్టి కొడుతున్నా. తప్పు మాత్రం రాయొద్దు దయచేసి. మరి ఈరోజు బల్మూర్ గ్రామ పంచాయతీ నందు భూసేకరణ ఉమామహేశ్వర ప్రాజెక్ట్ రిజర్వాయర్ గురించి భూసేకరణ నిమిత్తం గ్రామసభ ఏర్పాటు చేయడం అనేది. ఈ గ్రామసభలో 52 ఎకరాల 7 గుంటల ప్రభుత్వ భూమికి గాను ప్రాథమిక నమూనాలో నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది 60 డేస్ క్రితం. అట్టి 60 డేస్ క్రితం విడుదల చేసిన నోటిఫికేషన్పై రైతుల యొక్క అభిప్రాయాలను సూచనలు తెలుసుకోవడానికి గాను గ్రామ పంచాయతీ బల్మూర్ నందు ఇటు గ్రామసభ నిర్వహించడం జరిగింది. మరి ఆల్రెడీ మనం నిన్న మొన్న కలిపి రైతులకు అందరికీ మా ఆర్ఐ గారి ద్వారా జీపీఓ గారి ద్వారా ఇట్లా గ్రామసభ కోసం ఇన్ఫార్మ్ చేయడం జరిగినది. అందరికీ చెప్పినాము, ఫోన్ ద్వారా సెల్ ద్వారా తెలిపినాము. రైతులు కూడా ఇటు గ్రామసభకు హాజరయ్యి వాళ్ళ అభిప్రాయాలను వెలుబుచ్చినారు. కానీ కొంతమంది అసలు ఇలాంటి భూమి పోనులు కూడా మాకు ఈ ప్రాజెక్టు వద్దు అనేది వాయిస్ పెంచడం జరిగింది. వాళ్ళని పక్కకు జరిపి మేము గ్రామసభను నిర్వహించి రైతుల యొక్క అభిప్రాయాలు తీసుకున్నాము. అటు అభిప్రాయాలను మా పై అధికారులకి మేము మినిట్స్ రూపంలో పంపిస్తాం. ఈ 52 ఎకరాలకు మేము ఫీల్డ్లో రైతు వారిగా కూడా సర్వే చేసి ఆ సర్వే నెంబర్లో ఆయనకు ఎంత ఉన్నది, ఎంత పోతున్నది,
దానిలో బోర్లు బావులు ఏమైనా ఉన్నాయా ఎంజాయ్మెంట్ సర్వే చేసి లిస్టు పై అధికారులకు పంపించడం జరుగుతుంది. మరి ఇటు గ్రామ సభకు కావాలని కొంతమంది ఎలాంటి కోర్టు ఆర్డర్ లేకున్నా మా అధికారులకు ఎలాంటి కోర్టు ఆర్డర్ ముట్టకున్నా కూడా కోర్టు ఆర్డర్ వచ్చింది అని చెప్పడం తగదని వారికి వినయంగా చెప్తున్నాను. ఈరోజు గ్రామ సభలో ఎన్జిటి వారు ఇచ్చిన ఆర్డర్ని మాకు రిప్రజెంటేటివ్ ద్వారా ఇచ్చినారు. ఇట్టి కోర్టు ఆర్డర్ను కూడా పై అధికారులకు పంపించి తగు చర్య నిమిత్తం పంపించడం జరుగుతుంది పై అధికారులు. ఏదైనా కూడా ఈ గ్రామ సభను విజయవంతం చేసిన రైతులకు, గ్రామస్తులకు నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ.